ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ వైపు మొగ్గు చూపిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్. తృణమూల్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కొన్ని అంచనాలు. తమిళనాడులో డీఎంకేనే గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్. కేరళలో అధికార మార్పిడి తప్పదని వెల్లడి. అసోంలో బీజేపీ కూటమి వైపే మొగ్గు. వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీదే ఏకపక్ష విజయమన్న చంద్రబాబు. టీడీపీ నూతన కార్యవర్గంతో ప్రమాణం చేయించిన పార్టీ అధినేత. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామని శ్రేణులకు లోకేష్ పిలుపు. వైసీపీకి ఎండ్ కార్డ్ వేద్దామని నాయకులకు సూచన. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ముగిసిన వాదనలు. మే నెల 6న రాజమహేంద్రవరం కోర్టు తీర్పు. తెలంగాణ ప్రభుత్వపరమైన హైదరాబాద్ మెట్రో. ఎల్ఎన్టీతో పూర్తయిన కొనుగోలు ఒప్పందం. 1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు వెల్లడి. మొత్తం 95.15% నమోదైన ఉత్తీర్ణత. మరోసారి పైచేయి సాధించిన బాలికలు. విద్వేష ప్రసంగాల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. కట్టడి చేయడానికి ప్రస్తుత చట్టాలు సరిపోతాయని ధర్మాసనం వెల్లడి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కోటను కమలదళం కొల్లగొట్టనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బెంగాల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత వెల్లడించిన వివిధ సంస్థల అంచనాల్లో భారీ మెజారిటీతో రాకున్నా బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నాయి. 3 సార్లు బెంగాల్ను ఏలిన తృణమూల్కు ఈసారి నిరాశ తప్పదని వెల్లడించాయి. కొన్ని అంచనాలు మాత్రం తృణమూల్ అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో జరిగిన పోలింగ్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టినట్లు వివిధ సంస్థలు అంచనా వేశాయి. తృణమూల్ 130 నుంచి 140 స్థానాలు, బీజేపీ 150 నుంచి 160 స్థానాలు సాధించవచ్చని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలు, ఇతరులు 4 నుంచి 6 చోట్ల గెలవవచ్చని పేర్కొంది. పీమార్క్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ తృణమూల్కు 118 నుంచి 138 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి 150 నుంచి 175 స్థానాలు వస్తాయని వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ 125 నుంచి 140 స్థానాలు గెలిచే అవకాశముందని మ్యాట్రిక్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ 146 నుంచి 161 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని పేర్కొంది. ఇతరులు 6 నుంచి 10 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం తృణమూల్ మరోసారి విజయం సాధిస్తుందని వెల్లడైంది. టీఎంసీకి 177 నుంచి 187 స్థానాలు రావచ్చని పీపుల్స్ పల్స్ పేర్కొంది. బీజేపీకి 95 నుంచి 110 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. లెఫ్ట్ ఫ్రంట్ 1 చోట, కాంగ్రెస్ 1 నుంచి 3 స్థానాల్లో, ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశముందని వివరించింది. జేవీసీ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో తృణమూల్ కాంగ్రెస్ 131 నుంచి 152 స్థానాలు గెలిచే అవకాశముందని వెల్లడైంది. కమలదళం 138 నుంచి 159 స్థానాల్లో పాగా వేయనుందని పేర్కొంది. కాంగ్రెస్ 0 నుంచి 2 స్థానాలు, ఇతరులు 0 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశమున్నట్లు అంచనా వేసింది. తృణమూల్ 99 నుంచి 127 స్థానాల్లో విజయం సాధించవచ్చని పోల్ డైరీ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. బీజేపీ 142 నుంచి 171 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. లెఫ్ట్ ఫ్రంట్ 2 నుంచి 3, కాంగ్రెస్ 3 నుంచి 5 స్థానాలను సాధించవచ్చని పేర్కొంది. జన్మత్ సంస్థ తృణమూల్దే విజయమని అంచనా వేసింది. టీఎంసీ 195 నుంచి 205 స్థానాల్లో, బీజేపీ 80 నుంచి 90 చోట్ల గెలుస్తాయని జన్మత్ పేర్కొంది. లెఫ్ట్ ఫ్రంట్ 0 నుంచి 1, కాంగ్రెస్ 1 నుంచి 3 చోట్ల విజయం సాధించవచ్చని అంచనా వేసింది. తమిళనాడులో వరుసగా రెండోసారి డీఎంకే కూటమి అధికారాన్ని చేపట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 234 స్థానాలకు మెజారిటీ మార్క్ 118 కాగా అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు డీఎంకే కూటమికే పట్టం కట్టాయి. అటు తొలిసారి బరిలోకి దిగిన తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ టీవీకే దాదాపు 15 పైగా సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేశాయి. తమిళనాడులో మళ్లీ డీఎంకే కూటమికే ప్రజలు పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తమిళనాడులోని 234 స్థానాలకు గాను
ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం డీఎంకే కూటమికే మరోసారి అధికారాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను 125 నుంచి 145 సీట్లను డీఎంకే కూటమి గెలుచుకుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. అన్నా డీఎంకే కూటమికి 65 నుంచి 80 స్థానాలు, తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ టీవీకేకి 18 నుంచి 24 స్థానాలు, ఇతరులు 2 నుంచి 6 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. మ్యాట్రిజ్ ప్రకారం డీఎంకే కూటమి 122 నుంచి 132 స్థానాలు, అన్నా డీఎంకే కూటమి 87 నుంచి 100, టీవీకే 10 నుంచి 12, ఇతరులకు 6 స్థానాలు వస్తాయి. డీఎంకే కూటమి 145 నుంచి 160 స్థానాలు సొంతం చేసుకుంటుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. అన్నా డీఎంకే 50 నుంచి 65, టీవీకే 13 నుంచి 18 స్థానాలు, ఇతరులు 5 నుంచి 8 సీట్లు గెలుస్తాయని పేర్కొంది. పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ సైతం డీఎంకే కూటమికే పట్టం కట్టాయి. డీఎంకే కూటమి 125 నుంచి 145 సీట్లు, అన్నా డీఎంకే కూటమి 65 నుంచి 85, టీవీకే 16 నుంచి 26, ఇతరులు 1 నుంచి 6 స్థానాల్లో గెలుస్తారని పేర్కొంది. డీఎంకే కూటమి 120 నుంచి 140 సీట్లను కైవసం చేసుకుంటుందని పీపుల్స్ ఇన్సైట్ వెల్లడించింది. అన్నా డీఎంకే కూటమి 60 నుంచి 70, టీవీకే 30 నుంచి 40, ఇతరులు 4 స్థానాలను సొంతం చేసుకుంటారని పేర్కొంది. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని భావించినా హస్తం కూటమి నామమాత్రపు సీట్లతోనే సరిపెట్టుకుంటుందని వెల్లడించాయి. అసోంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారం నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అసోంలోని 126 శాసనసభ స్థానాలకు ఈ నెల 16న పోలింగ్ జరిగింది. ఎన్డీఏకు 88 నుంచి 100 స్థానాలు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. కాంగ్రెస్కు 24 నుంచి 36, ఇతరులకు 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఏకు 85 నుంచి 95 స్థానాలు రావచ్చని మ్యాట్రిజ్ సంస్థ పేర్కొంది. కాంగ్రెస్కు 25 నుంచి 32 సీట్లు, ఇతరులకు 6 నుంచి 12 స్థానాలు వస్తాయని తెలిపింది. ఎన్డీఏకు 68 నుంచి 72 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. కాంగ్రెస్కు 22 నుంచి 26 సీట్లు, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఏ 88 నుంచి 98 స్థానాలు కైవసం చేసుకుంటుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. కాంగ్రెస్కు 22 నుంచి 32, ఇతరులకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని పేర్కొంది. ఎన్డీఏకు 82 నుంచి 94 స్థానాలు వస్తాయని పీమార్క్ సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్కు 30 నుంచి 40, ఇతరులకు 1 నుంచి 5 సీట్లు రావచ్చని పేర్కొంది. ఎన్డీఏకు 90 నుంచి 100 స్థానాలు వస్తాయని ఓట్ వైబ్ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. కాంగ్రెస్కు 23 నుంచి 33 సీట్లు, ఇతరులకు 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్డీఏకు 88 నుంచి 101 స్థానాలు వస్తాయని జేవీసీ సంస్థ ఎగ్జిట్ ఫలితాల్లో పేర్కొంది. కాంగ్రెస్కు 23 నుంచి 33 స్థానాలు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని పేర్కొంది. కేరళ శాసనసభ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి 71 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా యూడీఎఫ్కు 75 నుంచి 87 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. ఓట్ వైబ్ సర్వే ప్రకారం యూడీఎఫ్కు 70 నుంచి 80, ఎల్డీఎఫ్ 58 నుంచి 68 చోట్ల గెలవనున్నాయి. మ్యాట్రిజ్ అంచనా ప్రకారం యూడీఎఫ్కి 70 నుంచి 75, ఎల్డీఎఫ్కు 60 నుంచి 65, ఎన్డీఏ 3 నుంచి 5 చోట్ల గెలిచే అవకాశం ఉంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 72 నుంచి 80, ఎల్డీఎఫ్ 58 నుంచి 64 సీట్లు, ఎన్డీఏ 3 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. యాక్సిస్ మై ఇండియా యూడీఎఫ్ కూటమికి 78 నుంచి 90, ఎల్డీఎఫ్కు 49 నుంచి 62, ఎన్డీఏ 3 చోట్ల గెలిచే అవకాశం ఉంది. పీమార్క్ సర్వే యూడీఎఫ్ 71 నుంచి 79 స్థానాల్లోనూ, ఎల్డీఎఫ్ 62 నుంచి 69, ఎన్డీఏ 1 నుంచి 4 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది. జేవీసీ పోల్ యూడీఎఫ్ 72 నుంచి 84, ఎల్డీఎఫ్ 52 నుంచి 61, ఎన్డీఏ 3 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీఏ కూటమే విజయం సాధించనున్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎన్డీఏకు 16 నుంచి 19 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ తెలిపింది. కాంగ్రెస్ డీఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ కూటమికి 10 నుంచి 12, ఇతరులకు 1 నుంచి 2 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏకు 17 నుంచి 20 సీట్లు, ఎస్పీఏకు 9 నుంచి 13 వస్తాయని అంచనా వేసింది. టీవీకే 1 చోట గెలవచ్చని తెలిపింది. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం ఎన్డీఏకు 16 నుంచి 20, ఎస్పీఏకు 6 నుంచి 8, టీవీకేకు 2 నుంచి 4, ఇతరులు 1 నుంచి 3 చోట్ల గెలవనున్నారు. ప్రజాపోల్ సర్వే ప్రకారం ఎన్డీఏకు 19 నుంచి 25, కాంగ్రెస్ కూటమికి 6 నుంచి 10 సీట్లు దక్కనున్నాయి. కామాఖ్య అనలిటిక్స్ సర్వేలో ఎన్డీఏ 17 నుంచి 24, ఎస్పీఏ 4 నుంచి 7, టీవీకేకు 1 నుంచి 2 సీట్లు దక్కవచ్చు.
పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్లోనూ ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. స్వల్ప ఉద్రిక్తతల నడుమ జరిగిన పోలింగ్లో సాయంత్రం 5 గంటల వరకు 89.99% ఓటింగ్ నమోదైంది. బంగాల్లో 294 స్థానాలు ఉండగా ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా దాదాపు 93% పోలింగ్ నమోదైంది. ఇవాళ 142 స్థానాలకు పోలింగ్ నిర్వహించగా 1448 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. కేంద్ర బలగాలు, పోలీసు పరిశీలకులు, ఎన్నికల అధికారుల సాయంతో బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడాలని చూసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పోలీసుల స్థానంలో కేంద్ర బలగాలు రావడంతో సీఎం భయపడుతున్నారని బీజేపీ నేత సువేందు అధికారి విమర్శించారు. మే 4న వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వికసిత్ భారత్ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఫలితాలు దేశాభివృద్ధి వేగానికి కొత్త శక్తి ఇవ్వనున్నాయని అన్నారు. ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్న మోదీ వారణాసిలో 14 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు ప్రధానిపై గులాబీ పూలు చల్లారు. అనంతరం కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ప్రధానికి డమరుకు నాదంతో స్వాగతం లభించింది. వేద మంత్రోచ్చారణల మధ్య మోదీ పూజలు నిర్వహించారు. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. హర్దోయ్లో 594 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ఈసారి బెంగాల్ ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పారు. గత 6-7 దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితిని ఊహించలేమన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల యూపీ అభివృద్ధి పదంలో సాగుతుందని మోదీ వెల్లడించారు. पुरानी सरकार में हरदोई, उन्नाव जैसे जिलों में इंडस्ट्रियल कॉरिडोर बनाने की कल्पना तक हो सकती थी क्या? हमारे हरदोई से भी एक्सप्रेसवे गुजरेगा, ये कोई सोच सकता था क्या कभी? ये काम केवल भाजपा सरकार में ही संभव है. साथियों, पहले यूपी को पिछड़ा और बीमारू प्रदेश कहा जाता था, वही उत्तर प्रदेश आज $1 ट्रिलियन की इकोनॉमी बनने के लिए आगे बढ़ रहा है. ये एक बहुत बड़ा लक्ष्य है, लेकिन इसके पीछे उतनी ही बड़ी तैयारी भी है. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు చేశారు. అణు కార్యక్రమానికి సంబంధించి దౌత్యపరమైన పరిష్కారం త్వరలో లభించుకుంటే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఇరాన్ తెలివిగా వ్యవహరిస్తే మంచిదన్నారు. ఈ మేరకు రైఫిల్ పట్టుకుని ఉన్న తన ఫోటోను ట్రూత్ సోషల్లో పోస్టు చేసిన ట్రంప్ ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని స్పష్టం చేశారు. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేకపోతోందని మండిపడ్డారు. అణుయేతర ఒప్పందంపై సంతకం చేయడం కూడా ఆ దేశ నాయకత్వానికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తే మొత్తం ప్రపంచాన్నే బందీగా చేసుకుంటుందని ట్రంప్ అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ ట్రంప్ చేసిన పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం నూతన కార్యవర్గంతో సీఎం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో వచ్చే ఫలితాలే కార్యవర్గానికి గీటురాయని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ కుట్రలను, ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం కొత్త కార్యవర్గం కొలువుదీరింది. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతోనూ చంద్రబాబు ప్రమాణం చేయించారు. క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో, మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా కొత్త కార్యవర్గంలో సీనియారిటీ, సిన్సియారిటీకే పెద్దపీట వేశామని చంద్రబాబు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. 44 ఏళ్లలో ఎన్ని సంక్షోభాలు, సవాళ్లు ఎదురైనా పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదన్నారు. లోకేష్ సమర్థతను మెచ్చే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. సమన్వయంతో పనిచేసి ఫలితాలను సాధించడమే కొత్త కార్యవర్గం పనితీరుకు గీటురాయి అని సూచించారు. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు.
అతనికి తెలియదు, అతని డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను ఇది చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నిష్ఠగా పనిచేయాలని సూచించారు. ఓటు బ్యాంకు నిత్యం పెరుగుతూనే ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం, పడిన కష్టాన్ని వివరిద్దాం. ఇవన్నీ చెప్పిగానే మనం ముందుకు పోగలిగితే నాకు అనుమానం లేదు, రాబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 అసెంబ్లీ కంటే మెరుగైన ఫలితాలు చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళా అభ్యర్థుల ఎంపికలో మీరు తప్పు చేస్తామంటే మాత్రం కుదరదు. ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా నిష్ఠతో చేయాలి. భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. వైసీపీ అరాచకాలపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఓసీడీ తరహాలో గొడ్డలి పార్టీకి సీసీడీ సోకిందని ఆరోపించారు. ఒక కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి ప్రజా సంక్షేమం పట్టదు, అభివృద్ధి గిట్టదు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుంది అనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకున్నది, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇది ఒక వ్యాధి. అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారై అందులో భాగమే ఇది. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు. ఎన్టీఆర్ ఆశయాలతో కలిసికట్టుగా పనిచేద్దామని తెలుగుదేశం నాయకులకు ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేష్ నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. టీడీపీకి ఢిల్లీ రాజకీయాలు, గల్లీ రాజకీయాలు రెండూ తెలుసన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండటమే తమ బలమని వివరించారు. కార్యకర్తలకు అండగా నిలబడుతూ వారి సమస్యలు తీర్చే బాధ్యత తీసుకోవాలని నూతన కార్యవర్గానికి సూచించారు. వైసీపీకి ఎండ్ కార్డ్ వేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. నాకు బాధ్యత పెరిగింది. ఒక పక్కన బాధ్యత, ఇంకో పక్కన ఈ బరువుని కూడా మోయాల్సిన అవసరం ఉంది. క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు అయింది బెన్ తాహై. 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి. సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. ఈ జబ్బున్న వ్యక్తి ఇంకా అనేక అబద్ధాలు చెప్తాడు. మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటున్నాను. అహంకారం వస్తే ఏమవుతుందో 2024 ఎన్నికల్లో మనం చూసాం. వై నాట్ అని చెప్పిన వాళ్ళకి కేవలం క్రికెట్ టీం మిగిలింది. అహంకారం వస్తే ఎంత ఇబ్బంది పడతాం అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. కలిసికట్టుగా పనిచేద్దాం, కార్యకర్తలకు అండగా నిలబడతాం, వాళ్ళ సమస్యలు పరిష్కరించే బాధ్యత మనందరం తీసుకోవాలని కోరుతున్నాం. సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టులో వాదనలు ముగిశాయి. మే 6న న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. అప్పటి వరకు అనంతబాబును కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. కస్టడీ పిటిషన్ను కాకినాడ మొబైల్ కోర్టులోనే వేయాలని న్యాయస్థానం సూచించింది. రేపు కాకినాడ మొబైల్ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇవ్వాలని కోర్టులో అనంతబాబు పిటిషన్ వేశారు. రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టు ఎల్లుండి వాదనలు విననుంది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను అనంతబాబు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. సాక్షులను చంపుతానని బెదిరించడం సహా ప్రలోభాలకు పాల్పడ్డారని తెలిపారు. డబ్బు ఇచ్చి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని కోర్టుకు వివరించారు. ఈ మేరకు సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదైందని ప్రత్యేక పీపీ వెల్లడించారు. హత్య కేసులో అనంతబాబుకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎల్ఎన్టీతో షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రక్రియ పూర్తయింది. 1461.47 కోట్ల విలువైన 100% షేర్లు తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎల్ఎన్టీ కంపెనీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురి సమక్షంలో వాటా కొనుగోలు ఒప్పందంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ, ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎండీ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ఎన్టీ హామీతో ఎల్టీఎంఆర్హెచ్ఎల్ పై ఉన్న 13,538.53 కోట్ల రుణాన్ని తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజరీగా
ఐడీబీఐ క్యాపిటల్ వ్యవహరించగా లీగల్ అడ్వైజరీ సేవలను సరా ఫండ్ పార్ట్నర్స్ సంస్థ అందించింది. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 1 ను స్వాధీనం చేసుకోవడంతో ఫేజ్ 1 ప్రతిపాదిత ఫేజ్ 2 నెట్వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల సమన్వయం సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ మార్గాలు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణ పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు తరలించే 4 ప్రత్యామ్నాయ మార్గాలను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నిర్వహించే ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆ 4 ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణకు అవసరమైన పరీక్షలన్నింటినీ వర్షాకాలం ప్రారంభంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే సత్తా చాటారు. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 95.15% ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 96.26%, బాలురు 94.07% ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. 6 ప్రైవేటు పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాల్లో 95.15% ఉత్తీర్ణత నమోదైంది. బాలికల్లో 96.26%, బాలురు 94.07% ఉత్తీర్ణత సాధించారు. 5,731 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైంది. 10 ఫలితాల్లో ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30% మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23% ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10%, ప్రభుత్వ పాఠశాలల్లో 86.18% ఉత్తీర్ణత నమోదైంది. తెలుగు మీడియం విద్యార్థుల్లో 89.14% ఉత్తీర్ణత సాధిస్తే ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల్లో 95.86% ఉత్తీర్ణత సాధించారు. ఉర్దూ మీడియం విద్యార్థుల్లో 86.71% ఉత్తీర్ణత నమోదైంది. 6 పాఠశాలల్లో ఎవరూ ఉత్తీర్ణులు కాలేదు. 0% ఉత్తీర్ణత సాధించిన 6 పాఠశాలలు ప్రైవేటు అని అధికారులు తెలిపారు. రేపటి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. జూన్ 5 నుంచి 12 వరకు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు రేపటి నుంచి మే 14 వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉత్తీర్ణత నమోదైనట్లు ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేశవరావు వెల్లడించారు. ప్రాథమిక పాఠశాలలను 11, 12 తరగతులను హైస్కూళ్లతో కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. తద్వారా డ్రాపౌట్లు తగ్గే అవకాశముందని భావిస్తున్నట్లు చెప్పారు. విద్వేష ప్రసంగాల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తరహా నేరాలను అరికట్టడానికి ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాలు సరిపోతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో చట్టపరమైన శూన్యత ఏమీ లేదని స్పష్టం చేసింది. విద్వేష ప్రసంగాలను నిరోధించడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవని, కొత్త మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. కొత్త నేరాలను నిర్వచించడం, వాటికి శిక్షలు నిర్ణయించడం చట్టసభల పని అని, న్యాయ వ్యవస్థ చట్టాలు చేయలేదని తేల్చి చెప్పింది. విద్వేష ప్రసంగాలను నిరోధించే చట్టాలు లేవన్న వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పాత ఇండియన్ పీనల్ కోడ్ సహా ఇతర చట్టాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎదుర్కోవడానికి తగిన నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికార విభజన సూత్రం ప్రకారం న్యాయ వ్యవస్థ కొత్త నేరాలను పేర్కొనలేదని, చట్టాలను రూపొందించలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో ఆలస్యమవుతున్న మాట నిజమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ నెమ్మదిగా జరుగుతున్నందుకు రైతులు క్షమించాలని కోరారు. నల్గొండలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. తర్వాత అదే డివిజన్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఇప్పటి వరకు 50% ధాన్యాన్ని సైతం సేకరించలేదని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ధాన్యంలో తాలు వస్తుండటంతో రైస్ మిల్లర్లు నిబంధనలు పెడుతున్నందున కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందని మంత్రి తెలిపారు. అయినా అధికారులు మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు అంశంలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణలో అన్నదాతలు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. తక్షణం అన్ని పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చెప్పింది ఒకటని, అధికారంలోకి వచ్చాక చేసింది మరొకటని మండిపడ్డారు. తాలు పేరిట తరుగు తీస్తే ఊరుకోబోమని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు రైతుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆక్షేపించారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందన్న ఆయన మిగతా 1.20 లక్షల క్వింటాలను తెలంగాణ ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీష్ రావు హెచ్చరించారు.